ఆ రెండు పార్టీల బంధానికి బ్రేకులు పడబోతున్నాయా? తమిళనాడు పొత్తు పొడుపు కథల్లో కొత్త అలయన్స్ కు బీజం పడబోతోందా? కాంగ్రెస్ డిఎంకే మధ్య చీలికొస్తోందా? సీట్ల సర్దుబాటులో ఎడబాటు తప్పడం లేదా? వాళ్ళు అడుగుతున్నదెన్ని, వీళ్ళు ఇస్తామన్నదెన్ని? అంకెల తక్కెడలో సమతూకం కుదరడం లేదా? ఎన్నికలు దగ్గర పడే కొద్దీ తమిళనాడులో రాజకీయ సమీకరణాలు మారుతున్నట్టు సంకేతాలొస్తున్నాయి. ముఖ్యంగా టీవీకే విజయ్ ఇచ్చిన ఆఫర్స్ తో జాతీయ పార్టీలు సైతం బెండ్ అవుతున్నాయన్న చర్చ జరుగుతోంది. ముఖ్యంగా జాతీయ స్థాయిలో డీఎంకే కాంగ్రెస్ బంధం బలంగా ఉన్నా రాష్ట్ర స్థాయిలో ఆ రెండు పార్టీల సంబంధాలపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. సీట్ల కేటాయింపు చర్చలు ఫైనల్ స్టేజ్ కు వచ్చినా ఇంకా సీట్ల విషయంలో క్లారిటీ రాలేదు. పైగా ఎన్నడూ లేనిది కాంగ్రెస్ ఇప్పుడు పవర్ షేరింగ్ కూడా డిమాండ్ చేయడంతో డీఎంకే ఎటూ తేల్చుకోలేకపోతుంది. ప్రస్తుతం కాంగ్రెస్ 40 అసెంబ్లీ స్థానాలు, 2 రాజ్యసభ స్థానాలు మాత్రమే కాకుండా అధికారంలో వాటా కూడా కోరుతున్నట్టు సమాచారం. అయితే డీఎంకే మాత్రం 25 అసెంబ్లీ స్థానాలు, 1 రాజ్యసభ సీటుకే పరిమితం చేయాలని చూస్తుంది. అలాగే పవర్ షేరింగ్ కు పూర్తిగా నో చెప్పినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. దీంతో ఇరు పార్టీల మధ్య జరిగిన చర్చల్లో ప్రతిష్టంభన నెలకొన్నట్లు వార్తలొచ్చాయి. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ లోకల్ నేతలు ప్రత్యామ్నాయ అవకాశాలపై ఫోకస్ పెట్టినట్లు సమాచారం. ముఖ్యంగా టీవీకేతో రహస్య మంతనాలు జరిగాయన్న ప్రచారం జోరందుకుంది. పవర్ షేరింగ్ తో పాటు 50కి పైగా స్థానాలు ఇచ్చేందుకు టీవీకే ఓకే చెప్పినట్లు సమాచారం. డీఎంకే అధినేత స్టాలిన్ మాత్రం ఇవన్నీ ఊహాగానాలేనని కొట్టిపారేస్తున్నారు. చర్చలు కొనసాగించేందుకు మరోసారి కాంగ్రెస్ కు ఆహ్వానం పంపినట్టు సమాచారం. రాజకీయంగా ఒత్తిడి పెంచినా పొత్తు బలహీనపడకుండా ఉండాలన్న ప్రయత్నం డీఎంకే వైపు నుంచి కనిపిస్తుంది. ఈ మొత్తం పరిణామాలపై కాంగ్రెస్ అంతర్గతంగా ద్వంద్వ ధోరణి కనిపిస్తున్నట్టు తెలుస్తుంది. రాష్ట్ర స్థాయిలో చర్చలు వేరే దిశలో సాగుతుండగా కేంద్ర నాయకత్వం మాత్రం పొత్తు కొనసాగింపుపై స్పష్టమైన సంకేతాలే ఇస్తోంది. కాంగ్రెస్ ఇన్ఛార్జ్ గిరీష్ చోడంకర్ పొత్తు చర్చలు కొనసాగుతున్నాయని ప్రకటించగా హైకమాండ్ తరపున కేసీ వేణుగోపాల్ డీఎంకేతోనే దోస్తీ కొనసాగుతుందని స్పష్టం చేశారు. మరోవైపు టీవీకే కూడా కాంగ్రెస్ తో పొత్తుకు సుముఖంగానే ఉన్నట్లు తెలుస్తోంది. గతంలోనే విజయ్ తండ్రి చంద్రశేఖర్ కాంగ్రెస్ తమతో జట్టు కట్టాలని సూచించారు. ఇటు కాంగ్రెస్ అధినాయకత్వం కూడా డీఎంకే కంటే టీవీకే వైపే మొగ్గు చూపుతోందన్న టాక్ లోకల్ గా వినిపిస్తోంది. టీవీకేతో పొత్తు కుదిరితే ఆ పార్టీ అధినేత విజయ్ మాస్ ఇమేజ్ ను పక్క రాష్ట్రాల్లో కూడా ఉపయోగించుకోవాలన్న లెక్కలతో హస్తం పార్టీ అడుగులు వేస్తుంది. ముఖ్యంగా కేరళ రాజకీయాల్లో విజయ్ ఇమేజ్ ను ఉపయోగించుకునే అవకాశం ఉంది. అందుకే డీఎంకేతో తాడోపేడో తేల్చుకునేందుకు కాంగ్రెస్ సిద్ధమైందని తెలుస్తోంది. మరి ఏళ్లుగా ఎంతో నమ్మకంగా సాగిన డీఎంకే హస్తం పార్టీ బంధం కొనసాగుతుందా లేదా అన్నది చూడాలి.